మరో బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మరోసారి నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు. 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను ఉప్పర్పల్లి కోర్టు విచారించింది. 2 రోజుల కస్టడీకి అనుమతించింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమేష్ శర్మలను 2 విడతలుగా 6 రోజుల పాటు సిట్ ప్రశ్నించింది. ఇక నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ 2 రోజుల కస్టడీలో రోహిత్ రెడ్డికి సంబంధించిన బ్యాంక్ ఖాతా లావాదేవీలపై సిట్ ఆరా తీయనుందని తెలుస్తోంది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. ఎస్ రత్నకుమార్. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మరొకసారి నిందితులను సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఈ కస్టడీలో పలు విషయాల మీద ప్రశ్నించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 2 సార్లు కస్టడీకి తీసుకోవడం జరిగింది. 2 సార్లు కస్టడీకి తీసుకొని 6 రోజుల పాటు కస్టడీ విచారణ చేశారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని, అతని సోదరుడు రితేష్ రెడ్డిని, అలాగే నమిత్ శర్మ, 3 నిందితులను విచారించడం జరిగింది. ఇక ఇప్పుడు 3వసారి కస్టడీకి 5 రోజుల పాటు కస్టడీకి కోరితే 2 రోజుల పాటు కోర్టు కస్టడీ కోసం అనుమతించింది. ఇక ఇవాళ ఆల్రెడీ వాళ్ళని చెంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకొని ప్రస్తుతం విచారణ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ 3 ప్రధానంగా విచారించడంలో డ్రగ్స్ లింకులు, అలాగే పలు వ్యాపారవేత్తలతో ఇటీవల కాలంలో చేసినటువంటి ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మీద ప్రధానంగా ఈ యొక్క విచారణ అనేది ఆధారపడి ఉంటుందనేది మనకు సమాచారం అందుతోంది. ఎందుకంటే పలువురు రియల్టర్లు, అలాగే సినీ సెలబ్రిటీస్, ఎంతో మంది బడాబాబులతో కలిసి మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా పార్టీలను ఏర్పాటు చేయడం, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను తీసుకొచ్చి ఇక్కడ పార్టీలను నిర్వహించి అక్కడ డ్రగ్స్ ను సప్లై అనేది జరగడం. సో పెద్ద వ్యవహారం అంతా నడుస్తూ ఉంది. కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి పూర్తి వివరాలన్నింటి కూడా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సుదీర్ఘ విచారణ జరగాలన్న ఉద్దేశంతోనే వరుసగా 3వసారి కస్టడీ తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం దాని మీదే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కస్టడీ విచారణలో అనేక కీలక పేర్లు బయటకు వచ్చాయి. అభిషేక్ సింగ్ తో ఆగిపోకుండా ఆ తర్వాత రాకేష్ వర్మ అనేటువంటి పేరు బయటకు వచ్చింది. పలువురు పేర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే కేవలం ఈ డ్రగ్స్ వెనకాల మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే కాకుండా బ్యాక్గ్రౌండ్ లో చాలా మంది యొక్క ప్రమేయం అనేది ఉంది. కాబట్టి ఇప్పటికే పలు పేర్లు బయటకు వచ్చాయి. కాబట్టి ఇంకా అసలు కింగ్ పిన్లుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళతో రోహిత్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆరా తీయబోతున్నారు. అలాగే ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం వీళ్ళని గన్ను ఉపయోగించడానికి వ్యవహారాలకు సంబంధించి కూడా వాటి మీద కూడా ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.